అమ్మ ఇగో ఫోన్ తీసుకో, మమ్మీ ఫోన్ చేసింది. 8 టైమ్స్ ఫోన్ చేసిండు. ఒక్కసారన్నా ఫోన్ చేసి మాట్లాడు. ఏంటిదో అసలేంటిదో కనుక్కో. నేను మాట్లాడను. మీ మమ్మీకి నాకు పడట్లేదు. నేను మాట్లాడను. అట్లంటే కరెక్ట్ కాదమ్మా. మాట్లాడాలి. నీలాంటి వాళ్ళ కోసమే వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. మత్తయి సువార్త మాథ్యూ 23 చాప్టర్ 12th వర్స్. ఈ యొక్క వాక్యాన్ని వింటే, ఆ వాక్యాన్ని చదివితే దాని లోతైన మర్మాన్ని మనం చూడగలుగుతాం. మనం తగ్గించుకోవటం వల్ల మనం ఉన్నతమైన స్థితిలోకి వెళ్తామని చెప్పి దేవాది దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు పరమును వీడి భూమిపైకొచ్చి నీ కొరకు నా కొరకు ఒక సాధారణమైన స్థితిలో ఉండి పశువుల పాకలో జన్మించాడు. అంటే ఈ యొక్క ప్రపంచానికి అధిపతి అయిన యేసు ప్రభు తను తగ్గించుకున్నాడు కాబట్టి ఈరోజు మనం అందరము ఆ యేసయ్య గురించి మనం అందరం మాట్లాడుకుంటున్నాం. నీ వ్యక్తిగత జీవితంలో కూడా నువ్వు ఏం చేయాలి అంటే అనుదినము నువ్వు తగ్గించుకోవటం వల్ల నీ యొక్క ప్రవర్తనను బట్టి యేసయ్య నామం ఘనపరచబడతా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మాటను గమనించి యేసయ్య కోసం సాక్షిగా ఉండు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.